సిఆర్పిఎఫ్ జవాన్గా మనందరికీ తెలిసిన వ్యక్తి. సో అతను అక్కడ నుంచి బిగ్ బాస్ స్టేజ్కి వచ్చి సో తను ఏం సాధించాడు, ఎంతమంది హృదయాలను గెలుచుకున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే ఆయన జర్నీ అంతా కూడా ఒక కళలాగా అయిపోయిందనమాట. ఒక కామన్ మ్యాన్గా చాలామంది కూడా అసలు అగ్ని పరీక్షలోనే ఆయన సెలెక్ట్ అవ్వడేమో అని చెప్పేసి ఆ జడ్జెస్ యొక్క ఒపీనియన్స్ వల్ల కావచ్చు. అండ్ ఆయన కొంచెం మిక్స్డ్ అన్నమాట. ఒక జవాన్ అయ్యుండి వచ్చి ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ ఆయనకు లీవ్లు ఇస్తున్నారా లేదా, ఈ విధంగా రావడానికి కారణం ఏంటి, ఈ విధంగా అంటే రోజుకొక డెసిషన్ చేంజ్ చేసుకుంటావా అని చెప్పేసి చాలామంది అనుకున్నారనమాట అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు. ఇంకా ఓవరాల్గా ఆయన సెలెక్ట్ అవ్వడం, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం ఎవరితోని కలవకపోవడం కానీ, లేకపోతే ఆటలు కూడా సరిగ్గా ఆడకపోవడం కానీ ఈ విధంగా ఉండేదన్నమాట. మిడిల్లో అంటే ఈ బిగ్ బాస్ సీజన్ మిడిల్కి వచ్చేంత వరకు కూడా అదే విధంగా సాగాడు. సో ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ వీక్ అనేది వచ్చిందో ఆ ఫ్యామిలీ వీక్ నుంచి తన ఆట ఏంటి, తన మాట ఏంటి అనేది అందరికీ కూడా అర్థమైందనమాట. అప్పటి నుంచి తన సత్తా ఏంటి, ఒక ఆర్మీ పర్సన్ ఈ గేమ్స్ని ఎంత ఇంట్రెస్ట్గా ఆడగలడు, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడగలడు, ఏ విధంగా వాళ్ళతో ఫైట్ చేయగలడు అని చెప్పేసి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో కూడా ఆయన సత్తా ఏంటి అనేది ఆయన చాటుకున్నాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి జనాలు అనేది ఆయన్ని ఆదరించడం స్టార్ట్ చేశారు. అరే ఒక కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్లోకి వెళ్ళాడు, అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో కూడా గేమ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, జెన్యూన్గా ఉంటున్నాడు, ఎలాంటి లవ్ అఫైర్స్ కానీ ఈ విధంగా ఫ్రెండ్షిప్ కానీ ఈ విధంగా పెట్టుకోకుండా తను ఒకవేళ ఆ విధంగా ఉన్నా కూడా తన ఫోకస్ మాత్రం గేమ్ మీదనే పెట్టేశాడు అని చెప్పేసి అది దానికి తోడు అందరికీ జవాన్ అనే ఒక మాట అనేది బాగా కనెక్ట్ అయిందనమాట. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఏంటి, ఈ జర్నీ ఏంటి, ఈ విధంగా బిగ్ బాస్లోకి రావడం ఏంటి అని చెప్పేసి. సో అక్కడ నుంచి ఇంకా అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కూడా తనుజ విన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా హోప్ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మన తెలుగు సీజన్ ఇది ఆల్రెడీ ఇప్పుడు తనూజ అందరికీ తెలుసు కన్నడ నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి, తను తెలుగు సీరియల్స్ చేసినప్పటికీ కూడా అమ్మాయి మాత్రం కన్నడకు చెందిందే కాబట్టి, సో ఇక్కడ తెలుగు బిగ్ బాస్లో మనం ఒక కన్నడ అమ్మాయిని గెలిపించుకుంటే ఏ విధంగా ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి అందరూ కూడా లాస్ట్కి వచ్చేసరికి కళ్యాణ్ గారికి ఎక్కువగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఒక జవాన్ అని చెప్పేసి అదొక పాయింట్. సో మొత్తానికి కళ్యాణ్ గారు మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మాత్రం విన్నర్గా నిలిచారనమాట. 35 lakhs ప్రైజ్ మనీ, ఒక కార్ కావచ్చు, మిగతా గిఫ్ట్ హ్యాంపర్స్ కావచ్చు, చాలా మటుకు కూడా వచ్చాయి. సో అందరూ కూడా మరి ఇక్కడ ఇది ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఒక రూల్ అన్నమాట, 80 daysకి మించి ఎక్కువగా లీవ్స్ అనేవి ఇవ్వరు. సో ఇక్కడ 105 days ఈ యొక్క హౌస్లో ఉన్నారు. మరి తనకు ఉన్నటువంటి జాబ్ కూడా పోయింది. ఇక మీదట ఏ విధంగా ఉంటాడు అంటే కొంతమంది సినిమాలు చేసుకుంటాడని చెప్పేసి, ఇంకొంతమంది ఈ విధంగా వెబ్ సిరీస్ చేసుకుంటాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన జర్నీ మాత్రం ఒక కళలాగా సాగిపోయిందనమాట. ఏమీ ఆడడు, అసలు ఈయన వేస్ట్ అనే ఒక స్థాయి నుంచి అరే అద్భుతంగా ఆడగలడు, మాట తీరు, ఆట తీరు ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉన్నాయి అనే స్థాయికి టోటల్గా బిగ్ బాస్ సీజన్ 9గా విన్నర్గానే నిలిచాడనమాట. సో ఖచ్చితంగా ఆయన యొక్క జర్నీని కూడా కొంతమంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు.